తెలంగాణ రాష్ట్రంలోని జనసేన పార్టీ యొక్క పార్టీ ఆఫీస్ను అయితే ఈరోజు ప్రారంభిస్తున్నారు. పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే కనుక పార్టీ శ్రేణులు కానీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ పొద్దునుంచి కూడా ఇక్కడ చేరి పూర్తిగా కోలాహలం అయితే కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో అయితే కూడా కార్యకర్తలు అందరూ చేరుకున్నారు కాబట్టి భద్రతా దృష్ట్యా కూడా కొంతమందిని మాత్రమే ఇక్కడికి లోపలికి అనుమతించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కూడా పూజా కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది. అయితే మనకి పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అయితే కూడా ఇక్కడ మనకి ఇనాగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి తర్వాత నుంచి కూడా మనకి మీడియాతో కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పేసి అయితే పార్టీ శ్రేణులు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికే మొత్తం ఎవరైతే పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా భారీ సంఖ్యలో అయితే కూడా ఇక్కడ మనకి హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో అయితే కూడా ఇక్కడ చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మన పోలీసు వారు కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లను అయితే కూడా ఇక్కడ భారీగా చేశారని కూడా మనకు తెలుస్తుంది. సో ప్రజలు తెలంగాణలో ఉన్న జనసేనని అద్భుతంగా ప్రేమిస్తున్నారు. అందుకే ఈ అద్భుతమైన ఆఫీస్ ఇది ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆఫీసే ఒక చరిత్ర అవుతుంది. అద్భుతంగా ఉంటుందమ్మా. ఇప్పుడు పార్టీ భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఆఫీస్ పెట్టవచ్చు, ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పంజాబ్లో కంటెస్ట్ చేస్తున్నారు, ఇంకో చోట కంటెస్ట్ చేస్తున్నారు. ఎంఐఎం మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్నారు. సో పోటీ చేయొద్దు అంటే మీకు అర్హత లేదు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరో ఆంధ్ర వాళ్ళు ఎవరో నిలబడరు, అందరూ జన సైనికులే. ఇక్కడ ఉన్న తెలంగాణలో మన దౌర్భాగ్యం ఏంటంటే భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ అందరూ ఒకటే. రేవంత్ రెడ్డి గారి అల్లుడు భీమవరం మొన్నే కలిశాడు గుళ్ళో, ఆయన మావుళ్ళమ్మ గుళ్ళో. ఇక్కడి నుంచి సంబంధాలు అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచి సంబంధాలు ఇక్కడ ఉన్నాయి. ఏదో నోటుకొచ్చినట్టు ప్రేలాపనలు తప్పితే మేము బతికింది తెలంగాణలో. ఐఎమ్ ప్రౌడ్ టు బి సే యాజ్ ఏ ఆంధ్ర. నేను ఇక్కడికి వచ్చాక డెవలప్ అయ్యాను. నన్ను తీసుకొచ్చింది ఒక తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు. సో ఇంత తెలంగాణ వాదం జైబోలో తెలంగాణలో మేము యాక్ట్ చేసాం ఫస్ట్. అప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు అసలు లీడర్సు? ఏదో మాట్లాడటం తప్ప. కూడా ఇదే మాట రాహుల్ గాంధీ గారిని అడగమనండి. ఇక్కడికి వస్తుంటాడు కదా ఆయన, ఈయన రావద్దు మీరు మా తెలంగాణలో మీరు అడుగు పెట్టొద్దు అని అడగమనండి. దమ్ము ధైర్యం ఉండదు. ఇక్కడ దాకా ఒక మాటలు, ఢిల్లీకి వెళ్ళాక ఒక మాటలు ఉండవు. సో ఇది రానున్న రోజుల్లో ఒక చరిత్ర అవుతుంది, తెలంగాణలో చరిత్ర. ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. పర్సనల్ ఇష్యూ ఆయన ఏంటనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కాకపోయిన ఎవరో మన బందరు పేరుని నాని ఎవడో తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళాడంటే మానవత్వం లేని మనుషులమ్మ అవతల ఉండే మాట్లాడేవాళ్ళు. మానవత్వం విలువలు కడుపుకి అన్నం తిన్నవాడితో మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ నిలబడవు. రానున్న రోజుల్లో ఈ రోజున్న జన సైనికులు రేపు జనసేన నాయకులు అవుతారు తెలంగాణలో. తెలంగాణ వాదం, హిందూ తత్వం, ఇంకోటి ఇవన్నీ కాదండి. తెలంగాణ వాదం అంటే ఏంటి? ఎమ్మెల్యే గెలిచారండి, ఎమ్మెల్యేగా అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తారా? అది తెలంగాణ వాదం కాదా? అది ప్రశ్నించారా మీరు? ఎవరైనా ఇక్కడ తెలంగాణ వాదులు ఎవరైనా కోట్లు కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేల మంత్రులను ప్రశ్నిస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమీర్పేటలో రామారావు గారు విగ్రహం పెడతారు. అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఈ విగ్రహాన్ని మేము పట్టించుకోము, మేము పక్కకు తోస్తాం, అది అంటారు. ఇదేంటిది? ఇది తెలంగాణ వాదం. ఇది మీలో మీకే ఐక్యత లేదు. దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, తెలంగాణ వాదం అనేది. ఏంటండి? తెలంగాణని ఎవడో ఏమీ పాడు చేయడు. తెలంగాణలో బతికామని మేమే చెప్తున్నాం. మేము రోజు అన్నం తింటున్నాం రా బాబు తెలంగాణలో అని అంత గౌరవిస్తాం. వీ లవ్ తెలంగాణ. బట్ వై ఇవన్నీ దేనికి? ఇవన్నీ పార్టీలు పెట్టుకోండి, గెలవండి. పరుగు పందెంలో ఎవడు బాగా పరిగెడితే పెర్ఫార్మెన్స్ చేస్తే ఆడే వస్తాడు. ఎక్కడైనా సరే ఇండియాలో పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది తెలంగాణ వాదం ఇంకొక వాదం అనేది పెట్టకూడదు. మనం 6 నెలల నుంచి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మనం రకరకాల మీటింగ్లు పెట్టుకున్న తర్వాత మొన్న మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేయడం జరిగింది. ఒక 331 మందికి బీఫామ్స్ ఇచ్చాము. అప్పటి నుంచే మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. బట్ అంతేగాని ఇదేదో లాస్ట్ 2-3 వారాల్లో జరిగిన వాటి వల్ల కాదు ఇది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది. తర్వాత మన ఎలక్షన్స్ తర్వాత దాంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల పార్టీ ఆఫీస్ క్లోజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్ చూస్తున్నాం. మేము చూసి ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఇది జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పటి నుంచి ఎవరైనా జన సైనికులు ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునే వాళ్ళు రావచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ ఉంటారు.
సో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు తీసుకొని అది మేము మా వాయిస్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. త్వరలో జాయినింగ్ కమిటీ ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక జాయినింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము. ఎందుకంటే పార్టీలో చేరికలకి చాలా మంది దగ్గర నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని కరెక్ట్గా స్ట్రీమ్ లైన్గా చేయాలని చెప్పి ఒక జాయినింగ్ కమిటీ అనేది రేపు అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత చేరికల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద స్పేస్ వల్ల. సో రేపు ఎల్లుండి తర్వాత మళ్ళీ అధ్యక్షుల వారి ఇంట్లో కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్లో కానీ జాయినింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. గత ప్రభుత్వాలు 9.5 సంవత్సరాలు పాలించిన ఈ రాష్ట్రానికి మనకి ఏం చేసిందని, ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు 24 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఉద్యమకారుల గురించి ఒక 1000 కోట్లైనా పక్కకు పెట్టిందా? ఇది మా ప్రశ్న. ఎందుకంటే అసలు ఉద్యమకారులు అంటే ఈ రాష్ట్రాన్ని వాళ్ళు కష్టపడి చాలామంది అగ్నికి ఆహుతులైపోయి వస్తే వాళ్ళ గురించి ఏ ఒక్క ప్రభుత్వం మాట్లాడదు. దాని మీద మేము గట్టిగా బలంగా రాబోయే రోజుల్లో మాట్లాడతాం. 24 లక్షల కోట్లలో 1000 కోట్లు కానీ 2000 కోట్లు కానీ తీసి వాళ్ళ గురించి సంక్షేమ నిధి కింద తీయలేదు. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారిది విగ్రహం ఎక్కడన్నా టైం బోర్డ్ మీద కానీ ఎక్కడన్నా ఆ 12 ఏళ్లలో పెట్టడానికి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? అదేవిధంగా శంకరమ్మ గారు పోటీ చేస్తే యునానిమస్గా ఎమ్మెల్యే చేయొచ్చు, అక్కడ ఏమన్నా చేయగలిగిందా? అంటే ఇవన్నీ ఎట్లుందంటే ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు మేము పార్టీ అనగానే చాలామంది మళ్ళా ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బలంగా నిలబడుతుంది. ప్రతి కార్యకర్తకు కానీ తెలంగాణ ప్రజల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తాం. మేము ఎక్కడ కూడా లొంగకుండా ఆ ఒక్క ప్రభుత్వాన్ని మేము నిలదీసి ఆ ఒక్క సమస్యని పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఒక నిజాయితీ పరుడు రాజకీయాలలో వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు వస్తుంటాయి. దాని గురించి మేము అంత స్పందించే అవసరం లేదు. అది వేరే విషయం, ఇది వేరే. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఆహుతైంది, అగ్నికి ఆహుతైన వ్యక్తి, అతని గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే రోజులు ఏంటంటే మేము ఏదైతే కార్యాచరణతో తెలంగాణలో జనసేన పార్టీ ముందుకెళ్తుందో ఇక్కడ వచ్చేసేసి తెలంగాణకు సంబంధించిన నాయకులు, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు క్లియర్గా మా అధ్యక్షులు ఏదైతే మొన్న 3 రోజుల పర్యటన ఢిల్లీలో ఏదైతే చెప్పిన అనౌన్సేషన్ ఉన్నాయో మీకు చాలా స్పష్టంగా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ అయినా కానీ ఆల్రెడీ ఉన్నటువంటి భారతదేశంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో నేషనల్ పార్టీగా ఏమైనా ఒక రోజు ప్రతి పార్టీ ఒక రాష్ట్రంలో పుట్టిన పార్టీలే ఒక్కసారి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టి ఎలక్షన్లు పోటీ చేసుకుంటూ మొత్తం దేశం మొత్తం విస్తరించి ఈరోజు నేషనల్ పార్టీ ఎదిగిన పార్టీలే. అందులో భాగంగానే ఏదైతే మేము 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము దాని తర్వాత పోటీలో ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా కానీ 19లో చేసినాం. దాని తర్వాత టైం తీసుకున్నాక ఆంధ్రాలో సెటిల్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ తెలంగాణ మీద దగ్గర కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది మా పార్టీ యొక్క ప్రణాళిక. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఏదైతే ఢిల్లీలో జరిగిన మీరు చూసిండ్రు సుమారుగా 5-6 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చి అక్కడ ఆ మీట్లో స్పష్టంగా మా అధ్యక్షుల వారి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రావద్దు అంటే ఏ రాష్ట్రానికి పోవద్దు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇంకో రాష్ట్రానికి పోవద్దని మన రాజ్యాంగంలో లేదు. అది భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంకైనా పోయి కాన్ఫరెన్స్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అందరికి తెలిసినాయి. ఎందుకంటే కొంతమంది కావాలని న్యూస్లో ఏదో వారి ఉనికి చాట గురించి ఇంకో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మేము పట్టించుకున్నాం. మేమనేది నాయకులకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఉండొచ్చు, రీజనల్ పార్టీస్ ఉండొచ్చు, ఏ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఏం మాట్లాడినా కానీ మేము నాయకుల గురించి మేము పట్టించుకునేది కాదు. ఎందుకంటే మనకు ఏదైతే రాజ్యాంగ
కల్పించినటువంటి హక్కు ఎక్కడ ఎవరు పోటీ చేసినా కానీ మీరు స్వాగతించాలి. అది ప్రజలు నిర్ణయిస్తారు. జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయానికి అయితే చేరుకొని ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి కార్యాలయం ఓపెనింగ్ అయితే రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయం ఓపెనింగ్ అయితే కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీలోని చేరికలు ఉన్నాయని ఆ చేరికల్లో వాళ్ళందరినీ కూడా కలవటం, అదేవిధంగా వాళ్ళని సత్కరించడం, ఇటువంటి చాలా కార్యక్రమాలు అయితే ఈరోజు నిర్వహించబోతున్నారని పార్టీ వర్గాల వాళ్ళు అయితే తెలియజేయడం కూడా జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరామెన్ సుధాకర్తో కీర్తి, 9+ న్యూస్.